पैसे नहीं आपके वो गए बीच में बच्चा गया बताओ सामान जान ले वाले हैं तो आप करो आप अपने काम करो कहीं आओ चलो आप काम अपने काम करो अरे हाँ నమస్తే అండి, నా పేరు బాలాజీ. ఒక చిన్న మాట అడుగుదామని అనుకుంటున్నాను. నా ఉద్దేశంలో ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. పట్నా అనే ఒక దాంట్లో సాగర్ అనే గ్రామం, ఆ గ్రామంలో ఒక పూజారి గారు పూజ చేసి ప్రసాదం అనేది అందరికి పంచిపెట్టాలి. అయితే అందులో ఒక గిరిజన బిడ్డ అయినటువంటి ఒక బాలుడు 8వ తరగతి 8 సంవత్సరాలు ఉంటాయి అతనికి. అంటే 8 సంవత్సరాలు అంటే ఒక 3వ తరగతో 4వ తరగతో చదివి ఉంటాడు. ఆయన ప్రసాదం పంచిపెడుతుంటే అందరూ పోయి ప్రసాదం తీసుకుంటారు. అది ఎక్కడైనా జరిగేది అది. అయితే గుళ్ళోకి పోయిండని చెప్పేసి ఒక చెట్టుకు కట్టేసి కొట్టిండు అతను. అది గిరిజన బిడ్డల మీద ఎందుకని అలాంటి దాడులు జరుగుతున్నాయని అంటే వాళ్ళకి డబ్బు పిచ్చి, కులం పిచ్చి అనేది బాగా ఎక్కువైపోయింది. కాబట్టి ఎక్కువ కులాలు ఉన్నోడికి 4 కళ్ళు, 4 చేతులు, 3 కాళ్ళు అనేటివి ఉండవు. ఎవరిని కోసినా ఒకటే రక్తం. 2 కళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి. మరి ఈ నా కొడుకులకి 4 కాళ్ళు, 4 చేతులు అవన్నీ ఎక్కువ అయితే ఉండవు. మరి పేదరికంలో ఉన్న మీద వీళ్ళ జులుము ఏంటి? ఒక గుడిలో ఎంత దారుణం జరిగిందంటే ఆ పిల్లగాడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. అదే మేము కూడా తిరగబడాలంటే తిరగబడలేక కాదు, మేము తిరగబడతాం. కానీ మాకు ఇచ్చింది ఏంటంటే దేవుడు ఓపిక అనేది ఇచ్చాడు మాకు. వాడికి డబ్బులు ఉన్నాయని, పూజారి ఉన్నాడని వాడి నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అందుకనే ఈ వీడియో తీసి పెడుతున్నాను.